గైస్ డామినోస్ నుంచి హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎస్, నా పేరు బబ్లు. నా పేరు నిఖిల్. ఈరోజు మనం ఏలూరు వెళ్ళబోతున్నాం ఒక పని మీద. ఆ పని ఏంటో మీరే చూడండి. సో లెట్స్ గో. సో గైస్, ఇప్పుడే ఏలూరు స్టార్ట్ అయ్యాం. పెట్రోల్ కొట్టించుకొని ఇప్పుడు వెళ్ళబోతున్నాం ఏలూరు. ఏలూరు ఎందుకు వెళ్ళబోతున్నా అంటే సర్వీసింగ్ చేయించుకోలేదు. బండి సర్వీసింగ్ కానీ ఏలూరు వెళ్ళబోతున్నాం. అది గైస్ ఫస్ట్ బ్లాగ్ గైస్. ఏం చేయలేం, వాయిస్ ఎలా వస్తుందో కూడా తెలియట్లేదు. వాయిస్ కొంచెం నాయిస్ వస్తుంది గైస్. సో గైస్, ఇప్పుడైతే ఏలూరు వెళ్ళబోతున్నాం. మధ్యలో బ్రేక్ తీసుకున్నప్పుడు మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఇప్పుడే ఇక్కడ బ్రేక్ అయితే తీసుకున్నాం కాఫీ తాగడానికి. ఇక్కడ ఇదేంటిది జెర్సీలో. ఇక్కడ ఇప్పటికి ఆల్మోస్ట్ కాదు, జస్ట్ 15% అంత వచ్చాయి ఇక్కడికి. ఇక్కడ నుంచి ఇంకొక గంట పట్టిద్దారా? ఇంకొక గంట ఉంటుంది గైస్. ఇదిగోండి బండికి అయితే ఎలా ఉంది పరిస్థితి. దిస్ ఈజ్ బాబ్. యు నో వై ఇట్ ఈస్ కాల్డ్ బాబ్? బికాజ్ ఐఎమ్ బాబ్ ఫ్యాన్, అందుకే నా బండి పేరు బాబ్. జయ బాబు. ఇప్పుడు 2 కాఫీలు చెప్పు, కూర్చోండి. కాఫీ చెప్పు, 10 నిమిషాలు అయింది. అది వేరే ఇస్తాను. బండి ఆడ పెట్టాం. ఎవడో హెల్మెట్ లేకపోకుండా ఉంటే చాలు. హెల్మెట్ లేకపోతారేమన్నా భయం. అసలు యుక్రెయిన్కి రష్యాకి ఎందుకు వార్ జరుగుతుంది? ఎవరు ముందు స్టార్ట్ చేశారు? దీనివల్ల క్రిప్టోకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? అసలు క్రిప్టో మార్కెట్ కాఫీ కోసం వెళ్దాం గైస్. ఏమైంది అడుగుతుంది. కాఫీ చెప్పాను. కాఫీ చెప్పానంటమ్మా. 2 కాఫీ చెప్పాను. స్టార్ట్ చేసారా అంటే చేయలేదా? చేస్తున్నారు కాఫీ. 2 ఏదైనా కావాలా? సో గైస్, ఇక్కడ చాలా ఉన్నాయి, ఏదైనా తీసుకోవచ్చు. కానీ మాకేం తీసుకోవాలి మాకు కూడా తెలియదు. హైలైట్ ఏంటంటే ఇంకా కాఫీ స్టార్ట్ చేయలేదు అనుకోండి. మర్చిపోయినట్టున్నా తెలీదు గైస్. అది ఎంత సక్రమంగా జరుగుతుందంటే లైఫ్ అదే అర్థం కాలేదు. ఏ మొక్క లేకుండా ఎందుకు జరిగింది ఎప్పుడు లైఫ్. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. అవుతున్నారు అది. దిస్ ఈజ్ అవర్ కాఫీ గాయ్స్. ఏంటి ఇప్పుడే చెప్పాడు, అప్పుడు కాఫీలు వచ్చింది అనుకుంటున్నారా? అంతే, ఆంటీకి ఫాస్ట్ చేసి. కాఫీ అయితే వేడి ఉంది. వేడిగానే ఉంటుంది. 12 seconds later. తనకు ఇవ్వబడిన ఆహారంలో విషం కలిపినట్టు బోధిధర్ముడు గ్రహించాడు. పాలు ఎక్కువ వేసారండి గైస్. ఓకే, ఉన్న పరిస్థితి వస్తే ఇదే బెస్ట్. ఎక్కడికి వచ్చు. కాఫీ అయితే డ్రింక్స్ కూడా ఉన్నాయి. పరిస్థితి గైస్, డబ్బులు కట్టేస్తాం. డబ్బులు కూడా కట్టాలి. చేసి వచ్చారా? ఎప్పుడు ఇంతే, అన్నీ నేనే చేయాల్సి వస్తుంది. సీసీటీవీలో కనబడుతుంది కదా. లెట్స్ గో. డబ్బులు కట్టేసి ఇంక స్టార్ట్ అయిపోతాం. సో కాఫీ తాగేసాం. మళ్ళీ స్టార్ట్ ఇక్కడ అవ్వాలి. నుంచి తిన్నంగా ఏలూరు వెళ్ళిపోయి టిఫిన్ తినేటప్పుడు కలుస్తాం. టిఫిన్ డైరెక్ట్ షోరీకి వెళ్ళిపోదాం కదా. షోరీకి వెళ్ళినప్పుడు కలుద్దాం. ఇప్పుడే సర్వీస్
ఇక్కడ సర్వీసింగ్ వచ్చాం. సర్వీసింగ్ రూమ్ మాత్రం బాగుంది. వేసి నా తల్లిని అంటున్నాడు. ఎంత అంటే దారుణంగా నా తల్లి అంటున్నాడు. వ్యూ బాగుంటుంది. వ్యూ అయితే బాగుంటుంది. నాకు మంచిగా ఏసీ రూమ్లో కూర్చోబెట్టారు. బండి సర్వీస్ బాగానే మంచి బండి కొన్నారు. ఇటు వాయిస్ వినిపిస్తుంది పక్క. ఇది ఫ్రంట్ కెమెరాలో షూట్ చేస్తాం గైస్. సో ఇది వ్యూ చూపిద్దాం. నీ కెమెరా నీ కెమెరా ట్రాన్సాక్షన్ 5,000 ట్రాన్సాక్షన్ చేశారు గైస్. ట్రాన్స్మిషన్ సంథింగ్ అక్కడ ట్రాన్సాక్షన్ ఇందాక కాఫీ షాప్లో జరిగింది గైస్. ఒక అంకుల్ మేము వాటర్ బాటిల్ తీసుకుంటే ఆ వాటర్ బాటిల్ కావాలన్నారు. సరే అని ఇచ్చింది తాగడానికి. ఆయన మొహం కొనుక్కోవడం తీసుకుంటాం. వాటర్ బాటిల్ నవ్వుతున్నావా? బండి సర్వీసింగ్ కన్నా ముందు వాళ్ళకి గంటె చాలు. చార్జర్ తెచ్చుకోవచ్చు కదా. నువ్వేం చేస్తున్నావు? టేబుల్ తెచ్చా. మీరు పత్తిత్తు కాదు. మీరు పత్తిత్తు కాదు. మీరు పతిత్ కాదా? ఏది మీరు పతిత్తా కాదా? నేను పత్తిత్తే. నేను పతిత్తే. అవునా? చార్జర్ లేదు. చార్జర్ తెచ్చుకోవచ్చు. మొన్నమే కలిస్తేనే గెంటేస్తాడు దగ్గరికి. అంటే డిస్టర్బ్ చేయవు. ఇంతవరకు బయట నుంచి వస్తాం. బయట కనిపిస్తే చూస్తాం. ఇక్కడ స్టేషన్ ఇక్కడ F1 స్టేషన్ కూడా ఉంది. ఇక్కడ ఇదిగోండి గైస్, ఇదే F1 స్టేషన్. ఇక్కడ కూర్చొని అన్నీ చూస్తున్నారు. మేము ఎందుకు చెప్పాం F1 స్టేషన్ అని. సరే గైస్, ఒకసారి బయటికి వెళ్ళి టిఫిన్ ఏం తినదు. టైం చూస్తే 10:26 అయింది. స్టార్ట్ చేసినప్పుడు పొద్దున్న 8కి స్టార్ట్ అయ్యాం. బ్లాగ్ వల్ల కొంచెం లేట్ అయింది. అందుకే కింద కొంచెం 10 minutes ముందు. నా బండి అయితే ఇంకా సర్వీసింగ్ వెళ్ళా. వెళ్ళినప్పుడు చూడాలి. జుట్టు అయితే గానికి వేసాను. గానికి వేసాను. హెల్మెట్ పెట్టాను కదా. ఆగండి. జుట్టు బాగా బెంచ్ నెంబర్ వద్దులే తీసి ఇది కుళ్ళు ఏంటంటే ఇటు దగ్గర ట్యాప్ లేదు. చెప్పలేదు. బుద్ధి ఉండాలి కొంచెం. అది అవ్వలేదు. అందుకే వీడికి ఇంట్లో దుబ్బులు పడతా ఉంటాయి. ఈ క్యాప్ మీరు ఎక్కడ చూసుంటారు? చూస్తే చెప్పండి. జయ బాబు. సరే అయితే ఇక్కడ బయట ఏదైనా టిఫిన్ షాప్ ఉందేమో చూస్తాం. అక్కడికి వెళ్ళాక మళ్ళీ వీడియో చేస్తాం. ఉంటా మళ్ళీ కలుస్తాం. ఇది ఫ్రంట్ క్యాంప్ దెన్ గో. ఇదేదో రోడ్డు దాటాక ఏదో టిఫిన్ సెంటర్ ఉందంట. చూస్తాం. దొరికితే టిఫిన్ తింటాం, లేకపోతే ఉపవాసమే. చెప్పు ఏంటి? మమ్మల్ని వదిలేసి ఇద్దరు వెళ్ళిపోయారు కదా కాలేజ్కి. ఇద్దరు వెళ్ళిపోయారు షో కొట్టడానికి. ఏదో ఎగ్జామ్ అన్నాయని ఇప్పుడు ఇద్దరు ఫోన్ చేసి ఎడుతున్నారు. ఇంటికి వచ్చేయాలని మా మీద ఎడుతున్నారు. మా మీద ఎడుతున్నారు. ఎవడి కర్మకు ఆడే బాధ్యుడు. చెప్పి ఉండమని ఉండరు. ఆపరేషన్ చూపుతారు. నువ్వు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ టాపరు కదా? మన కోసం ఎవడ ఆగడు మన కోసం. జీవితం ఇంతే గాయస్. ఎవడు మన కోసం ఆగడు. మన దారిలో మనం వెళ్ళాలి. లేకపోతే వాళ్ళు మనల్ని దాటేసి వెళ్ళిపోతారు. ఇదే జీవిత సత్యం. బై బబ్లు. ఏం చెప్పావురా? ఇదిగోండి ఇదే టిఫిన్ షాప్. గైస్ ఇప్పుడే తిన్నాను వచ్చాం. అదే హోటల్ 2 ప్లేట్లు బజ్జీ చెప్పాం. ఇక్కడ లోపలికి వచ్చి కూర్చున్నాం. దానికి 10 రూపాయలు ఎక్స్ట్రా చెప్పాడు. ఏసీ అంట. టిఫిన్ వచ్చేదాకా ఆగాలి. సైడ్ డిస్టర్బెన్స్ వస్తే ఏమనుకోకండి, కొంచెం వస్తుంది. ప్రొఫెషనల్ కాదు, పబ్లిక్లో ఉన్నాం కదా, కొంచెం గోల ఉంటుంది. ఇందాక బజ్జీలు ఉండాలి.
కానీ ఇమ్మంటే ఇవ్వలేదు. వీడు మొహం చూసి ఏం మాట్లాడుతున్నారా? వేడిగా వేస్తున్నారు గైస్. నా మొహం చూసి వేడిగా వేసి ఇస్తానన్నారు. టేస్ట్ వేలే ఉండాలి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. కొంతమందికి ఉండదు. నీకే ఇక్కడ చూస్తున్నాడు. నీకే చాలా కష్టం బాగుంది. ఈజీ అనుకున్నాం కానీ సౌరజేషన్ చూసి ఏదో అనుకున్నాం కానీ బ్లాగ్ తీయడం ఈజీ అని. ఇది రియలైజేషన్. సౌరజేషన్ ప్లస్ 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 ప్లస్. గైస్ మళ్ళీ సేమ్ ప్రాబ్లం. ఇంత కాఫీ షాప్లో ఎలాగైతే వాళ్ళు మర్చిపోయారో ఇక్కడ కూడా మాకు టిఫిన్ కూడా మర్చిపోయారు. చెప్పాక అర్థమైంది. చట్నీ అయిపోయిందంట. చట్నీ చేసే కొత్త టిఫిన్ ఏంటి మరి నాకు చెప్పి ఇప్పుడు ఇడికి తెలియదు గైస్. నేను ఇప్పుడే వచ్చాను. ఇటు చాటింగ్ చేసుకుంటున్నాడు. కొద్దిగా నాకు నైట్ ఉంది. గైస్ ఏదో అడ్జస్ట్ అవ్వండి. ఫస్ట్ బ్లాగ్ కాబట్టి అన్ప్రొఫెషనల్ కొంచెం. చెప్పుతుందండి ఇప్పుడు చట్నీ అవ్వాలి. చట్నీ అయ్యాక టిఫిన్ వస్తుంది. సోలేమైంది నిన్న సెకండ్ ప్లేసా? సెకండ్ గోల్డ్ గవర్నమెంట్ ట్రాఫీరా. సారీ సెకండ్ విక్టరీ సమస్. డివైన్ ఏమైంది? డెవెన్ థర్డ్ కాదురా. థర్డ్ అన్న థర్డ్ సెకండ్. ఇదంతా మేము ఏం మాట్లాడుతున్నామో అనుకుంటున్నారా? బీజేఎంఐ చూసేవాడు అర్థమైంది. అని నేనే ఎక్కువ చూడండి. ఈడే చూస్తాడు. వీడి వల్ల ఏదో 2-3 మొక్కలు ఈడ సపోర్ట్ చేసాడు. అది గెలవలేదు. అది లాస్ట్లో వచ్చిందా 32 పాయింటర్ రా. 32 పాయింటర్ చికెన్ రా. ఫ్రీ ఫైర్ అన్నప్పుడు మనకి లాస్ట్ గేమ్ సోలారా మనకి బాగా వస్తుంది. నా వీడియో ఎందుకు కట్ అయిందంటే గైస్ వీడి మధ్యలో నేను ఒకటి చెప్దానే లోపల కట్ చేస్తున్నాడు. ఏదో సో చెప్తున్నాడు. ఏంటంటే ఇంతకు ఏం చెప్తున్నానంటే టిపికల్ ఇండియన్ అంటే నేను ఓన్లీ ఫ్రీ ఫైర్ మొన్నపైన చేస్తాం. మొన్నపైన కలిస్తే బాగుండు. ఇది వేరే వాళ్ళు చూస్తాను. నేను ఓన్లీ మొన్నపైన చేస్తాను. ఓకే ఇదిగోండి గైస్ వచ్చింది. సో టేస్ట్ చేద్దాం గైస్. బజ్జీ చాలాగానే ఉంటుంది. వేడిగా వేస్తున్నారు గైస్. నా మొహం చేసి వేడిగా వేసి ఇస్తాను. టేస్ట్ వేలే ఉండాలి. సో గైస్ ఇప్పుడే తినేసి బయటకు వచ్చాం. లాస్ట్లో అన్న మాట అన్నాడు ప్రమోషన్ చేయొచ్చు కదా అని. ఆ అన్నకేం తెలుసు మేము ఇప్పుడే స్టార్ట్ చేసామని. మాదే ఎవడో దేగడే ఇంకా హోటల్ చూడాలా. అయినా కానీ ఎవరైనా మీలో ఏలూరులో ఉంటే నేను ఇందాక హోటల్ పేరు చూపించా. మయూరి మయూరి హోటల్ మయూరి. ఆడికి వెళ్ళి టిఫిన్ టేస్ట్ చేయండి. చట్నీ బాగుంది, సాంబార్ బాగుంది. వేయించి ఏదైనా వేడిగా వేయించుకోండి టిఫిన్లు. అది ట్రై చేయండి గైస్. ఎవడైనా ఏలూరు నుంచి వస్తాడు. ఇక్కడ యమా షోరూమ్ సర్వీస్ సెంటర్ దగ్గర ఉంటుంది. దాటాక సరే అయితే యమా షోరూమ్కి వెళ్ళాక 2 నిమిషాలు వెళ్ళిపోతాం. ఆడికి వెళ్ళి మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా. ఇక్కడ మన బండి వాష్ కూడా అయిపోతుంది గైస్. బండి సర్వీసింగ్ అయిపోయింది. వెంట కింద వచ్చే లోపల. సో ఇక్కడ సీన్ ఏంటంటే బండి సర్వీసింగ్ అయిపోయింది. అరగంటలో సర్వీసింగ్ అయిపోద్దని నాకు కూడా అర్థం కాలేదు. ఇప్పుడు దాన్ని చేసారు లేదో నాకు కూడా తెలియదు. నేను జంగారెడ్డి కూడా ఏంటంటే జరుగుతుందని ఏలూరు వచ్చాను. ఇక్కడ అరగంటలో ఇచ్చారు. చూడండి తెలియదు కదా. ఆయిల్ మార్చారా, ఫిల్టర్ మార్చారా అని చెక్ చేశాను. తెలియదు. ఆయిల్ ఫిల్టర్ మార్చాలి. ఆయిల్ మార్చాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారో మాకు తెలియదు. ఇప్పుడు అనవసరంగా టిఫిన్ తిన్నా అనిపిస్తుంది. అరగంటలో అయిపోయింది. 20 నిమిషాలు. ఇప్పుడు మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎవరిని అడగాలి, ఏం చేయాలి? ఇప్పుడు మాకు 20 నిమిషాలు ఇచ్చారు. ఇంజిన్ ఆయిల్ మార్చి ఇంజిన్ ఫిల్టర్ మార్చేసి ఇచ్చారా, లేదంటే మొత్తం చేశారా? మేము ఎలా తెలుసుకోవాలి? కంప్లైంట్లు ఏమన్నాం. దానికి ఇంజిన్ ఆయిల్ మార్పిస్తానని చెప్పాడు. ఫిల్టర్ మారుస్తాడు. అది నిజంగానే పవర్ అయిపోద్ది. నిజంగా మార్చేసి ఇచ్చారు నాకు. ఇంకేదేం చేశారా?
నాకు తెలియదు. వచ్చేసరికి ఇప్పుడు ఏంటి? కూడా ఎక్కువ వచ్చింది ఇందా చూసారు మీరు, వాటర్ వాష్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈయన అడిగితే ఇంజిన్ ఆయిల్ మార్పించాను అంటారు. అది కన్ఫర్మేషన్ ఉందంటే అది కూడా నాకు తెలియదు. ఏదో డబ్బా చూపిస్తారు. జంగారెడ్డి కూడా ఇలాంటి స్కామ్లు జరుగుతుందని 50 కిలోమీటర్లు దూరుకొని వచ్చాం. నిద్రలేదు ఇది వల్ల. చాటింగ్లో ఉన్నాయి ఎదురు చూస్తాను. ఇప్పుడు హైలైట్ ఏంటంటే నెక్స్ట్ సర్వీసింగ్ రాజమండ్రిలో చేయించాం. దాని తర్వాత విజయవాడ, తర్వాత చెన్నై, తర్వాత ఆంధ్రాలో తిరుగుతాం. ఇంకా ఆంధ్రాలో ఏమన్నా ఉన్నాయా కాదు డైరెక్ట్ ఎక్కడ ఉంది ఇంకా కంపెనీ ఊర్లో మెయిన్ బ్రాంచ్. భీమవరం కూడా ఫోన్ చేశారు. భీమవరం సారీ గైస్, ఇఫ్ యు నో ఆగే దిక్కులేదు. నెక్స్ట్ రాజమండ్రి, విజయవాడ, భీమవరం, చెన్నై. చెన్నై ఆంధ్రలో చెప్పే నాకు లేదు. ఇంకా ఉన్నాయి నా దగ్గరలో ఏమన్నా గైస్, ఇక్కడ వెళ్ళొచ్చు. దీంట్లో బాగా చేస్తారు దీన్ని. నెక్స్ట్ అయితే పక్క రాజమండ్రి వెళ్తాం. ఇది వద్దు చూడాలి ప్లేస్. ఇప్పుడు బిల్ అయ్యాక ఏం చెప్తారో నేను చూడాలి. బిల్ అయిపోయిందో కూడా చెప్తాను. మొత్తం మాడిపోయింది. మొహం ఇలా అయిపోయింది. అదే హెల్మెట్ పెట్టాను, దాంట్లో నా మొహం ఇలా ఉంది. క్యాప్ పెడితే నాకు ఆలియాభట్ గుర్తొస్తుంది. ఎందుకంటే నిన్న లేటెంట్ షోలో ఆలియాభట్ క్యూట్ చాలా క్యూట్. గైస్ थोड़ा सा सीन हो गया. ఒబ్బులుగాడు ఏదో మాట్లాడుతున్నాడు. అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు. నాకు వచ్చి నేను తేడా కొట్టినట్టుంది సర్వీస్. సో చూద్దాం. అక్కడ ఉన్నాడు బబ్లు. బబ్లు బాయ్, బబ్లు బాయ్. జూమ్ సీన్ हो गया बा. చూద్దాం, వస్తున్నాడు, వచ్చేసాడు. కెమెరా పెట్టడం ఏంటి అంత మాట్లాడుతున్నాడు. మీతో మాట్లాడినాడు వీడియో వెళ్తాడు. అదే సీన్ हो गया అని చెప్పి పక్కన కన్నా తీసుకోవా నామే చూస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇల్లు అడిగారు. అడిగితే ఇంజిన్ ఆయిల్ మార్చారు, ఎయిర్ ఫిల్టర్ మార్చారు, ఇంకా ఎయిర్ ఫిల్టర్ కాదు ఆయిల్ ఫిల్టర్ మార్చారు. ఎయిర్ ఫిల్టర్ ఇవన్నీ క్లీన్ చేస్తూనే ఉన్నారు. ఇంజెక్టర్ అయ్యారు అంతే, ఎక్కువ తిరగలేదు కదా అన్నారు. యాజ్ యూజువల్ సేమ్ డైలాగ్ జనరేట్ గురించి చెప్పారు. అదే చెప్పారు. ఇలాంటిది మీ ఇంటి దగ్గర పెట్టారా? బీటెక్లో ఏవి చేయలేకపోయినప్పుడు ఏ గుర్తొస్తాయి? మెకానిక్ కావాలని. ఓన్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అడిగండి. అది ఫస్ట్ ఇయర్లో ఏదో పొడిచేద్దాం అనుకుంటారు. నేను అంతే. సెకండ్ సెకండ్ ఇయర్ ఇయర్ గుడ్ స్టూడెంట్. వీళ్ళు మేడం పొడుస్తున్నారు ఇప్పుడు. ఈడేం పడలేకపోతున్నాడు. ఈ బ్లాగ్ వాళ్ళ మేడం కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఇప్పుడు క్లాసులు ఉన్నాయి. క్లాస్ లేకపోతే మనం ఫోన్ చేయమంటే ఫోన్ చేయాలి. డాడీ ఫోన్ వచ్చినాడు, ఫోన్ ఎత్తడు. ఎత్తుదన్నా 2 సార్లు చేసి ఇగ్నోర్ పడుతున్నాడు. బాగుంటుంది యాక్చువల్లీ. ఇగ్నోర్ పడుతుంది. ఏది నెంబర్ చెప్పి ఫోన్ చేస్తారు. సరే అయితే మొత్తం అయ్యాక నాన్నప్పుడు కాదు, మొత్తం అయ్యాక బయటికి వెళ్ళాక మళ్ళీ వీడియో మళ్ళీ బండి మీద ఎక్కువ చేస్తాం. అంతే. సెర్చింగ్ ఫర్ మున్నాబాయ్ ఏదో అర్థం కాదు, ఎక్కడుందో అర్థం కాదు. మేము వచ్చిందే ఫస్ట్ టైం ఈ రోడ్లకి. ఇక మొన్న బ్రో 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 తమ్ముడు ఫ్రీ ఫైర్ ఆడతావా? ఫ్రీ ఫైర్ ఆడతావా? మొన్న ఇల్లు తెలుసా? మొన్న ఇల్లు ఎక్కడ? ఇక్కడ దగ్గరేనా? థ్యాంక్ యూ బ్రో. గైస్ తమ్ముడిని అడిగాం, చూపిస్తానన్నాడు. చిన్నపిల్లలు అడిగాం గైస్, ఆడు చూపిస్తానన్నాడు. బ్రదర్ అన్నాడు పోతాడు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ బ్రో. మొన్న ఇల్లు చూసాం గైస్, కానీ మొన్న అయితే కాలేజ్ అయితే. సో గైస్ మేము ఇప్పుడు సిఎంఆర్ మాల్కి వచ్చాం. మా మొహాలు ఎందుకు ఎలా ఉన్నాయంటే ఇక్కడ కింద టేబుల్ మీద పెట్టి చేస్తున్నాం.
ఇక్కడ మీకు పక్కన నాయిస్ వినిపించవచ్చు. పాటలు పెట్టాడు రామ్ చరణ్ ఫ్యాన్ అనుకుంటా. రామ్ చరణ్ పాటలు పెట్టాడు. పడకుండా మేము ఇక్కడ ఒక మాక్టైల్ ఒక మిల్క్ షేక్ ఆర్డర్ ఇచ్చాం. వచ్చే చూపిస్తాం. ఎందుకు యమా షోరూంలో ఏమైందంటే అలా అన్నీ మార్చాక చైన్ స్ప్రే ఇవన్నీ కొనుక్కోమన్నారు. అవి కొనుక్కున్నాక మొత్తం బిల్ అంటే లేదు కదరా. మనం బయటికి వెళ్ళేటప్పుడు ఆల్రెడీ వేసాడు. ఏదో స్ప్రే అయితే కొత్తగా ఇచ్చాడు గైస్. మొత్తం కలిపి బిల్ అయితే 1300 వేసాడు. నన్ను అడిగితే పర్లేదు, ఆ 2 స్ప్రేలు కలిపి చేసిన దానికి 1300 వేసాడు. ఎక్స్పీరియన్స్ యావరేజ్గా ఉంది. ఇప్పుడు వచ్చే చూపిస్తాం మళ్ళీ. ఇప్పుడు ఇది కూడా లేట్ అయితే చూద్దాం. పొద్దునుంచి అన్ని లేట్ అవుతుంది. పొద్దునుంచి అన్నీ చెప్పిన తర్వాత ఇస్తున్నారు. ఫాస్ట్గా ఏంటంటే ఇది బండి నా బండి చాలా ఫాస్ట్గా, అది లేట్ అవ్వాలి అసలు. అది సరే అయితే వచ్చే చూపిస్తాం. సో గైస్ ఇదైతే వచ్చింది. 2 అయితే బాగానే మాకు నచ్చింది. ఇది కొంచెం స్పైసీగా ఉంది, ఇది మిల్క్ షేక్, ఇది నార్మల్గానే ఉంది. సో ఇది కానిచ్చి తర్వాత కలుద్దాం. సో ఇక్కడ మాల్గా వచ్చాం. ఏమీ లేదు, యాజ్ యూజువల్. ఏలూరులో మాల్ అంటే ఏముంటుంది. మళ్ళీ మొత్తం తిరిగి మళ్ళీ కిందకి వెళ్తున్నాం. మా జీవితం లాగా కిందకి వెళ్తుంది, పైకి వెళ్ళట్లేదు జీవితంలో. అప్పుడు వచ్చా వాటర్ బాటిల్ ఉందా? ఏ వాటర్ బాటిల్? ఇదిగో ఈడి దగ్గర వేసి వాటర్ బాటిల్ తాగి ఇదే. సో అది సో అది ఇక్కడ కూడా అయిపోయింది. ఇప్పుడు డిమార్ట్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఖాళీ కూడా ఏం చేయాలో తెలియక అక్కడికి వెళ్ళి ఒక అరగంట నుండి వచ్చేస్తాం. సో గాయ్స్ డిమార్ట్కి వచ్చాం. ఇక్కడ డిమార్ట్లో ఏదో చెప్పుల సెక్షన్లో ఉన్నాం. ఇక్కడ చూస్తే మొత్తం జనాలు ఉన్నారు. చూడండి ఇంతమంది జనాల మధ్యలో మేమేం చేస్తున్నాం అంటే చెప్పులు చూస్తాం. నిఖిల్ కూడా చూస్తున్నాం. సో ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉంటే మళ్ళీ కలుస్తాను. వాడు చూడండి ఏం చేస్తున్నాడు. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా. ఇప్పుడు డామినోస్కి అయితే వచ్చాను తింటాకి. కడుపులో బయట ఎండ సాగుడేస్తుంది మామూలుగా. సో డామినోస్కి వచ్చి తినేసి ఏదైనా వెళ్దామని తినేసి రిటర్న్ అవుతాం. సో ఇక్కడ ఆర్డర్ చేస్తాం. ఇక్కడ బాగుంటలో వేస్తుంది. ఇప్పుడు దాకా ఈజీగానే కూర్చున్నాం. చల్లగా ఉంది. మేము ఇవన్నీ ఏ లోపల 3:30 అయింది అనుకున్నాం, కానీ 2:12 అయింది. 3:30కి స్టార్ట్ అవుతుంది మా ప్లాన్, కానీ ఇప్పుడు చూస్తారా లేదు. తినేసరికి 3 అయింది. సరిగా టెక్నికల్ డిఫికల్టీస్, మ్యాన్ మేడ్ డిఫరెన్స్. సో అది మ్యాటర్. సో అది వచ్చాక తినేసి అప్పుడు చూడాలి. మ్యాక్సిమం కదా తినడానికి ఏం లేదు. సరే టైం లాప్స్ కూడా పెట్టాం. తినేసి స్టార్ట్ అయిపోతాం. బయలుదేరే ముందు సేపు బ్లాగ్ చేస్తాం. దాని తర్వాత మధ్యలో మ్యాక్సిమం ఆగం. తర్వాత ఇంటికి వెళ్ళాక మ్యాక్సిమం. సో ఇప్పుడైతే డామినోస్ నుంచి బయటకు వచ్చాం. ఇప్పుడు మీకు ఎవరికైనా హెల్మెట్ కావాలంటే కాంటాక్ట్ నిఖిల్. నెంబర్ చెప్పండి. నెంబర్ చెప్పు. 7989. ఆగో, నా నెంబర్ చెప్పేస్తున్నాడు గైస్. సో ఇప్పుడే డామినోస్ నుంచి బయటకు వచ్చాం. ఇప్పుడు అలా పార్క్కి వెళ్ళి తర్వాత అలాగే ఇంటికి వెళ్ళిపోదాం. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళడం చాలా బద్ధకంగా ఉంది గైస్. అది ఏదో వెళ్తాం. ఇలా ఎవరైనా అమ్మాయి పడి సరే గాయస్, ఇక్కడ కుక్కలు మా మీద దాడి చేసేంత ఫైట్ జరుగుతుంది. ఎందుకో తెలీదు. అంకుల్ గారు ఏదైనా కాపాడండి. అంకుల్ సేవ్ us ఫ్రమ్ దిస్ డాగ్స్ ప్లీజ్. అది మా పరిస్థితి ఏంటంటే ఇక్కడ మా పరిస్థితి ఏంటంటే పార్క్ వెళ్దామని పార్క్ అనుకొని వచ్చి తుప్పలో ఒకసారి రోడ్డు. ఆ కుక్కలు ఎంత డేంజర్గా ఉన్నాయంటే పార్క్ కూడా మూస్తారు. ముందు రోడ్డు చూపి. ఈ రోడ్ ఏమో అయ్యి
లేదు అంకుల్ గారు విల్ సేవ్ అస్. ఆ కుక్కలు మా మీద దాడి చేస్తే మేము కొంచెం ముందుకు వచ్చాం. పార్క్ అయితే క్లోజ్ గైస్. ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. సో ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకా ఆ కుక్కలు మనల్ని ఏం చేయరు అంకుల్ గారు ఉన్నంత వరకు. అంకుల్ గారు జై అంకుల్ గారు. సో యా దిస్ ఈస్ ద సిచ్యువేషన్. మధ్యలో అలా ఒకసారి ఆగాం, తలనొప్పి ఉంది నాకు. ఒక 60% కంప్లీట్ చేసాం ప్రస్తుతానికి, ఇంకా 40% వెళ్ళాలి మేము. వీడేమో షో పడతాయి ఉత్తే హెల్మెట్ ఒకటి పెట్టుకోవచ్చుగా, లోన్ ఇంకోటి మాస్క్ పెట్టుకున్నాడు పైన. అది నొక్కేసింది గైస్, అది గట్టిగా నొక్కేసింది కుర్రోడికి, తలనొప్పి వచ్చేస్తుంది ఇప్పుడు. సో గైస్ ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాం. జస్ట్ నో ఇప్పుడే ఇంటికి వచ్చి. కానీ తెలిసింది ఏంటంటే గూగుల్ మ్యాప్స్ వాడు 1:20 నిమిషాలు అన్నాడు, మేము 45 నిమిషాల్లో వచ్చాం. అది ఎలా అంటే మాకు కూడా తెలీదు. మధ్యలో 10 నిమిషాలు బ్రేక్ తీసుకున్నా 45 నిమిషాల్లో వచ్చాం. ట్రాఫిక్ ఏం లేదు, అది వేరే విషయం. నేను స్పీడ్గా వచ్చానంటే అది కాదు, నేను స్లోగానే వస్తా. నిఖిల్ గారు స్పీడ్గా వెళ్దాం అన్నాడు, డ్రైవ్ చేసింది నేను అందుకు. సో అంతే గైస్, ఈరోజు వ్లాగ్, ఏలూరు వ్లాగ్. ఇది పోస్ట్ చేసినప్పుడు కామెంట్లు పెట్టండి, చూసినప్పుడు మంచిగా. అలాగే సబ్స్క్రైబ్ చేసి షేర్లు కూడా చేయండి కొంచెం. ఓకే, బాయ్ బాయ్.